అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వద్ద ఐసీడీఎస్ అంగనవాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. జగన్ టీవీకు స్వాగతం. గత 2011 హయాంలో 9 డిమాండ్స్తో సమ్మె 42 రోజులు చేయటం జరిగినది. ఆ క్రమంలో ఇప్పుడున్న ప్రభుత్వం 9 డిమాండ్స్ కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేయడం వలన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అల్లూరి ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అంగన్వాడీకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మినీ అంగన్వాడీలకు మేం అంగన్వాడీగా మార్చాలని, అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, మే నెలలో సెలవులు ఇవ్వాలని, అంగన్వాడీలకు ప్రమోషన్ కల్పించాలని, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రీస్కూల్ పిల్లలు బలోపేతం చేయాలని ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు జంపరంగి సునీల్ కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు టి రాజమ్మ, కొండమ్మ శాంతి తదితరులు పాల్గొన్నారు. రైసు, పప్పు, ఆయిల్ క్వాంటిటీని పెంచి అదేవిధంగా దాని మెనో ఛార్జీలు కూడా మాకు చాలకుండా ఇస్తున్నారు. మెనో ఛార్జీలు వెంటనే పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వంగా. ఇంకా విధంగా ప్రీ స్కూల్ని ఎక్కువ శాతం బలోపేతం చేయాలి. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాల పిల్లడు కూడా అంగన్వాడీ ఉండేటట్లు ఈ ప్రభుత్వం మాకు ప్రకటిస్తే ప్రతి ఒక్క పిల్లడు కూడా అంగన్వాడీలోనే ఉండి పూర్తి స్థాయి మేము వాళ్ళకి విద్యాబోధన నేర్పించగలుగుతామండి. ఆన్లైన్ వర్క్ ఎక్కువ పెట్టి మమ్మల్ని ఈ 4 లేబర్ కోడ్లు తెచ్చి పనిభారాన్ని పెంచుతామంటే మేమైతే దీన్ని ఒప్పుకునేదే లేదు. దీనిపైన పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాము. ఈ నిరాహార దీక్ష సందర్భంగా ఇంకా ఈ డిమాండ్స్కి అయితే ఇవ్వకపోతే గవర్నమెంట్ మేమైతే ఎంతవరకైనా సరే కొనసాగిస్తామని చెప్పి ఈ దీక్ష సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు సుందర్రావు, సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి, అల్లూరి జిల్లా పాడేరు. ఈరోజు ఏదైతే అంగన్వాడీ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు 23వ తారీఖు, రేపు 24వ తారీఖు 2 రోజులు కూడా ప్రాజెక్టు పరిధిలోనే రిలే దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే అంగన్వాడీ కార్యకర్తల సమస్య ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీకి ఏదైతే ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతకన్నా ముందు 42 రోజుల పాటు దీక్ష కూర్చున్న సందర్భంగానే మేము అధికారంలో వస్తే అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తాం, జీతం పెంచుతామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పి ఉన్నాయి. కావున ఏదైతే హామీ ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రధానంగా ఏంటంటే ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలి అనేది మా ప్రధాన డిమాండు. దాంతోపాటు ఇటీవల కాలంలో మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. అందులో 1810 సెంటర్లు చదువు అలాగే జనాభా ప్రాతిపదికన ఇంకా పూర్తి చేయలేదు. ఏదైతే ఈ 1810 సెంటర్లో దాన్ని పూర్తి స్థాయిగా చదువుతో నిమిత్తం లేకుండా అలాగే జనాభాతో నిమిత్తం లేకుండా అన్ని సెంటర్లు కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్లో ఇది ఒక భాగంగా మేము చేస్తున్నాం. కాబట్టి దాంతోపాటు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి అలాగే 164 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్వైజర్ పోస్టులు భర్తీ అది కూడా పూర్తి స్థాయికి భర్తీ చేయాలి. నాణ్యమైనటువంటి ఫోన్లు ఇప్పటికి ఇచ్చినప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో సిగ్నల్ వ్యవస్థ ఉండడం వల్ల పూర్తి స్థాయిగా పనులు చేయలేకపోతున్నారు. పూర్తి స్థాయిగా ఉన్నటువంటి నాణ్యమైనటువంటి ఫోన్లు, సిమ్లు కూడా ఇవ్వాలని చెప్పి ఇలా తదితర డిమాండ్తో ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సిఐటి అల్లూరి జిల్లా తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. ఏదైతే వీరి సమస్య పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. లేదా చలో విజయవాడ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసే పని ఉంటాయి. లేదు మా సమస్య పరిష్కారం చేయకపోతే ఢిల్లీలో కూడా మా యొక్క నిరసన తెలియజేయడానికి ఖచ్చితంగా మేము చలో ఢిల్లీ ప్రోగ్రాం అలాగే చలో విజయవాడ ప్రోగ్రాం కూడా మేము వెనకాడేది లేదని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. దాంతో ఇటీవల కాలంలో 4 లేబర్ కోడ్స్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కార్మికులకు నష్టం కలిగించేటువంటి ఏదైతే లేబర్ కోడ్స్ ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. లేని పక్షాన మేము యావత్తు కార్మికులందరూ కలిసి ఇటీవల కాలంలో
దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాం. దానికి గతంలో కంటే ఈరోజు భిన్నంగా 40 కోట్ల మంది ఈరోజు పాల్గొని ఈ యొక్క లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పి కార్మిక వర్గంగా ఏకమవుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ ఉద్యమానికి కార్మికులందరినీ కూడా అంగన్వాడీ, CHW, ఆశా, ఇతరత్ర మిడ్ డే మీల్స్ కార్మికులందరినీ కూడా ఒకే ఏకతాటిపై చేసుకొచ్చి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి మేము గద్దె తిప్పే పని కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కావున ఖచ్చితంగా మన సమస్యల పరిష్కారం మీరు వెంటనే చేయాలని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని చెప్పి, అలాగే 1800 మినీ సెంటర్ మెయిన్ సెంటర్గా మార్పు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్.